అదేవిధంగా కనిగిరి వద్దు, ఒంగోలు వద్దు అంటున్నారు. అసలు ఏంటి కనిగిరి ఎందుకు వద్దు, ఒంగోలు ఎందుకు కావాలన్నది కూడా మరొకరికి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం. అసలు ఎందుకు అనుకున్నారు? గత 9 సంవత్సరాల నుంచి మాకు ఒంగోలులో క్యాంపస్ అంటూ లేదు. మమ్మల్ని ఎప్పుడు లీజ్ క్యాంపస్లో ఉంచుతూ మమ్మల్ని ఒంగోలులోనే ఉంచుతున్నారు. మా ఐడెంటిటీ ఏంటి? మాది ఒంగోలు క్యాంపస్. వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ అని మేము ఒకటే చెప్తాం. ఒంగోలు క్యాంపస్, ఆర్జుకేటి ఒంగోలు క్యాంపస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని మేము చెప్తాం. కనిగిరి ఎందుకు వద్దన్నామంటే అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఎక్కడా లేని డయాలసిస్ కేంద్రాలు కనిగిరి మార్కాపురం సైడ్లోని ఎన్నో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎన్నో డయాలసిస్ కేంద్రాలు అనేవి ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఫ్లోరైడ్ వాటర్ మేము తాగలేము. నైట్ టైం ఇప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో వస్తాం. మేము ఇక్కడ ఉండేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటాం. లో క్లాస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ చదువుకుంటూ మేము ఇక్కడ ఫ్రీ సీట్ ద్వారా తెచ్చుకొని ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నాం. మిగతా 4 క్యాంపస్లు అంటే మాకు 4 క్యాంపస్లు ఉండగా ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం ఆ 3 క్యాంపస్లు ఉన్నాయి. మాకు క్యాంపస్ లేకపోయినా ఆ 3 వాటికి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇస్తూ మా కాంపిటీషన్ మేము ఇస్తూ ఉండి మేము చక్కగా చదువుకుండి లీజ్ క్యాంపస్లో ఉన్న మా 100% మేము ఇస్తున్నాము. మాకు పర్మనెంట్ క్యాంపస్ కావాలని మేము అడుగుతూ ఉంటే తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న రిమోట్ ఏరియాలో తీసుకెళ్ళి మమ్మల్ని ఇప్పుడు క్యాంపస్ అక్కడ కడతా అన్నారు. దానివల్ల మాకేంటి సరైన ప్లేస్మెంట్స్ వస్తాయా? ప్లేస్మెంట్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఒంగోలు కూడా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తున్న ఒంగోలులోనే మాకు ఇప్పుడిప్పుడే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ఉన్న రిమోట్ ఏరియాలో వెళ్ళి కనిగిరిలో క్యాంపస్ కడతా అంటున్నారు. మాకు ప్లేస్మెంట్స్ అక్కడికి వస్తాయని నమ్మకం మీరు ఇవ్వగలరా? లేదు. ఇప్పుడిప్పుడే మమ్మల్ని అభివృద్ధిలోకి వస్తుంటే ఒక మాట ఏంటంటే ప్రభుత్వం ఏమీ ఆలోచించుకున్నానే క్యాంపస్ని కనిగిరికి తరలిస్తుంది అనుకుంటారా? ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందని మీరు భావిస్తున్నారా? మేము అలా అని భావించట్లేదు. కానీ అక్కడికి వస్తే అంటే చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఫ్లోరిన్ కంటెంట్ వాటర్ తాగడం వల్ల మాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గర్ల్స్కి అయితే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని చాలా ఉంటాయి. గర్ల్స్ సేఫ్టీ ఉండదు. అండ్ మా హెల్త్ చాలా అంటే ఫ్లోరైడ్ వల్ల గర్ల్స్కి అనేది చాలా అంటే చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. దాన్ని ఒకసారి చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, కావాలంటే మేము అవి చూపిస్తాము. ఆ రీసెర్చ్ పేపర్స్ని కన్సిడర్ చేసి దాన్ని ఒకసారి కావాలంటే మళ్ళీ రీసెర్చ్ చేయమనండి. రీసెర్చ్ చేసి మాత్రమే మాకు క్యాంపస్ కట్టండి. అక్కడెక్కడో రిమోట్ ఏరియాలో తీసుకెళ్ళి అక్కడ కట్టి దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్లోరైడ్ వాటర్ తాగి ఇప్పుడు కనీసం చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్న ఉన్నాయి. అక్కడ నుంచి మేము అక్కడ నైట్ ఇబ్బంది అవుతుంది, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది, ఫుడ్ పాయిజనే అయ్యింది అనుకోండి, అక్కడ నుంచి మేము ఇక్కడ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది?